ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. ఈ నెల 27వ తారీఖున జరిగే ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్లో తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీ బలపరుస్తుంది. అదేవిధంగా సిపిఐ, సిపిఎం ఇతర పక్షాలు బలపరుస్తున్న అభ్యర్థి పోటీ చేస్తున్నారు. కాబట్టి నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బై ఎలక్షన్స్లో కొత్తగూడెం నియోజకవర్గం నుండి గ్రాడ్యుయేట్స్ ఎక్కువ భాగం ఆలోచించి మల్లన్న గారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగా మనందరినీ కోరడం జరుగుతుంది. మీకు తెలుసు, మల్లన్న గారు పోయిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లోనే సెకండ్ ప్లేస్ వచ్చారు ఇండిపెండెంట్గా పోటీ చేసి. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పోటీ చేసి ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన గెలుపు సునాయాసం. అదీనుగాక మల్లన్న గారు గత 10 సంవత్సరాలుగా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ మీద ఏదైతే అక్రమాలు జరిగినాయో, పేద ప్రజలకు అన్యాయం జరిగిందో, ఎక్కడైతే అవినీతి జరిగిందో తన క్యూ ఛానల్ ద్వారా విషయాలన్నీ బయటికి తెచ్చి ప్రజలకు వివరించి ప్రజల్ని చైతన్యవంతం చేసినటువంటి ప్రజా నాయకుడు, మరి జర్నలిస్టు. ఆ విధంగా ప్రభుత్వం మీద పోరాటం చేసి ఎన్నోసార్లు జైలుకి వెళ్ళిన వ్యక్తి. ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతిని బయటికి తీయటం వలన ప్రజలకి చాలా విషయాలు తెలియటం వలన మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కూడా మల్లన్న గారు దోహదం చేశారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. బీసీ బిడ్డ అయినటువంటి మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ బలపరచడం చాలా మంచి నిర్ణయం తీసుకుంది పార్టీ. బీసీఎల్ని గౌరవించాలనేది ఈ రాష్ట్ర జనాభాలో 50% ఎక్కువ ఉన్నటువంటి బీసీఎల్ని గౌరవించాలనే ఉద్దేశంతో ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిగా మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ గారిని అభ్యర్థిగా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మల్లన్న గారు గెలిస్తే శాసన మండలిలో ప్రజా సమస్యలు ఏదున్నా సరే, ఇవాళ నిరుద్యోగం చాలా ఉంది. నిరుద్యోగం చదువుకున్న యువకులు ఇంజనీరింగు అండ్ బీఈడి అదేవిధంగా గ్రాడ్యుయేట్ చదువుకున్న ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. ఆ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, వారిని ఆదుకునే విధంగా, అవసరమైతే వారికి నిరుద్యోగ కృషి ఇచ్చే విధంగా గవర్నమెంట్తో మాట్లాడి, ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రజా సమస్యలు తప్పనిసరిగా తీరుస్తారు. శాసనమండలిలో ప్రశ్నించే గొంతుకై నాకు తెలిసినంత వరకు అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన పేద ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన తప్పనిసరిగా పోరాటం చేసి మరి మెప్పించి తప్పనిసరిగా సమస్యల పరిష్కారంలో ముందుంటాడని నేను భావిస్తూ ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.